కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. 15 కేజీలు ఉన్నాయిరా. 3 రూపాయలకి నూకలు ఇచ్చి మిగతా డబ్బులు ఇప్పించండి దొరా. డబ్బులా? 3 రూపాయలకి నూకలు కొలవరా బామర్దే. ఆ ఖాళీ సంచి ఇచ్చేయి. పట్టు మళ్ళీ అడిగేంద్ర ఆకలేస్తుందంటే ఏదవా నా కొడక, ఆకలి ఆకలి అంటావేట్రా? అన్ని నీ అమ్మబుద్ధిలే వచ్చినాయి. దున్నపోతున్నా ఉన్నావు. అందుకే అంటారు దైత్యులకి ఆకలి ఎక్కువ అని. దండాలండి. ఆకలేస్తుందంటే దైత్యులు అంటావేంద్ర? నోరు చేసే ఆకలి ఎత్తే ఏం సావులే. ఇదిగోండి బాబు, కూసో. 2 డొక్కులు సారాయండి. సారా తక్కుంటే సత్తా నువ్వు. అమ్మా అమ్మా, సారా తాకుంటే సత్తావా అని అంత ఎత్తుకెదిగి పోనావురా నువ్వు. 2 సీకులు ఇయ్యండి. బీడి కలిసివా. కన్న తండ్రిని పట్టుకుని సారా తాగకపోతే చచ్చిపోతావా అని అంత ఎదిగిపోనావురా. నీ వయసులో మా అయ్యకి సారా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని రా. నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ఈ లోకంలో ఎవరైనా సరే 4 రోజులు అన్నం లేకపోతే మజ్జిగ తాగి బతకచ్చు, మంచినీళ్లు తాగి బతకచ్చు. అంతేగాని నాలా సారా పదర్రా. సారా తాగేవాడి చేత మంచినీళ్ళు తాగించు, మజ్జిగ తాగించు. ఆ దేవుడి దయ వల్ల ఆదాడి కడుపులో ఎవరిదో ఆ సారాయే పోయాల. ఎవరో తాగకపోతే అన్నమే తిని బతికేవాడికి కట్టమే ఉందిరా. ఏ తల్లిని అడిగినా ఇంత అన్నం పెట్టొద్ది. అదే సారా తాగేవాడిని ఓ సొక్క పోయమని అడుగు, పోయిడు. దానికి మనమే కట్టపడాలా, మనమే సంపాదించుకోవాలా. తీరా అంత కట్టబడి సంపాదించుకున్న తర్వాత సారా దొరకనేదనుకో ఏటైపోతాం, పేనం ఏటైపోద్ది. అది కనిపెట్టే మా రాజులు ఈదికి సారా కొట్లెట్టేసినారు. శబ్బాష్, నువ్వు ఎదిగిపోతున్నావు కొడుకో. కూకో పదా. అవునరా, అది సరి ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని అడగాల, సారా కూడా అప్పిప్పించండి అని. అంతవరకు మన కట్టాలు మనకి తప్పవురా. రే కన్నా కొంచెం తాగరా, కొంచెం తాగరా. ఆకలేస్తుందంటే ఆకలేస్తుందంటావేట్రా? ఆకలి పారిపోద్ది, కొంచెం తాగు. మొట్టమొదటిసారి అలాగే ఉంటుందిరా, ఆ తర్వాత అంతా స్వర్గమే. కొంచెం తాగు, తాగు. తండ్రి తనయుని గురుదైవం. కట్టబడి ఖరీదు కొనుక్కున్న సారాన్ని తగ్గిపోతే చంపేతనియవా. పట్టుకోగు పట్టుకోగు. కట్టపడి పరిగేరుకొచ్చిన గింజలన్నీ సారా కోసం నీ యదా నెట్టుకొని అన్ని కూడా చెడగొడుతున్నావా? సిగ్గులేదురా? వయసు వచ్చినది కానీ సంపాదన లేదు. అయ్యా కొడుకు చేరి సారా తాగుతున్నారా? ఇప్పుడు ఇంట్లో గంజికి నూకలు లేవు, గడ్డి తిని సావండి. గడ్డి తినాల్సిన కర్మ మాకేంటే, సారాయే తాగుతాం. పట్టుకోగు కింద పడతావు. మైకుల్లో కాళ్ళు తడబడుతున్నాయ్యా. అడుగులు తడబడుతున్నాయంటే స్వర్గం మెట్లు ఎక్కేస్తున్నానన్నమాట. అవి వంకర టింకరగా ఉంటాయి. వాటిని సారా తాగినాడే ఎక్కగలడు. కింద పడి దొల్లుతున్నావు ససాలేలే. ఒళ్ళు తెలియకుండా కింద పడి దొల్లుతున్నానంటే స్వర్గంలో ఏరెత్తున్నానన్నమాట. ఏయ్, నువ్వు కూడా కదా తాగే, ఇద్దరం కలిపి ఏరేద్దాం.
ఇదిలో కోతంత ఉండాలని గుర్తు. ఏయ్ నిన్నే చ అడిగిన దానికి సమాధానం చెప్పని ఆడదాంతో కాపురం చేయడం చాలా కట్టం. బయట ఉందా చ అగిపెట్టండి. బేగెళ్ళి ఓ బీడి గట్ట ఓ అగ్గిపెట్టి దీని నిండా సారా పడరా. పొద్దున్నేడా రాత్రి తాగి పడుకున్నోడికి పొద్దున్నే తల దిమ్మెక్కి ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఉంటది. నిద్ర లేవగానే కోతం తీసుకుంటే అదంతా పోయి హాయిగా ఉంటది. అదే చారా మగత్యం తెలుసుకో. వెళ్ళి అమ్మని అడిగే డబ్బులు అడిగి తీసుకురా. దరిద్రం కొంప అవసరమైంది ఏది ఇంట్లో ఉండి ఆడోదే. అయ్యా కొడుకులు తెగ సంపాదించి ఇంటో పోతున్నారు, నేను తీసుకుపోయి ఏటో పోతున్నా. అమ్మ నీ అవ్వ ఆ నూకలు నేను సంపాదించినాయి కదే, నువ్వేమన్నా కష్టపడి సంపాదించినావా? చిన్న డాక్టరు అటు ఇట్రా ఇట్రా. ఏమిటి పెంటయ్య గారు అర్జెంట్ గా కబురు చేశారట? అయ్యా నేను తమరు ఇచ్చిన ముందు వేసామండి. మీకోసమని నేను మీ ఇంటికి వచ్చానండి. మద్రాసు నుంచి సినిమా వాళ్ళు వచ్చి నన్ను హీరో వేషం చేయమని ఒక్కటే గొడవ. ఇదిగో చూస్తున్నారుగా, వాళ్ళు పంపేసరికి ఈ టైం అయింది. బాగా నీరసించిపోయాడు. నాడు ఆడుతుంది, బతికే ఉన్నాడు. రాత్రంతా ఒకటే విరోచనాలండి. అదా విరోచనం కావడం లేదన్నారేమో అనుకుని విరోచనాలు కావడానికి నేను సొంతంగా కనిపెట్టిన మంది వేశాను. శభాష్, బాగా పనిచేసింది. ఇదిగో చూస్తున్నారుగా, బకెట్లు బకెట్లు, ఒంటిలో ఏమీ లేదు. పోను పట్నం తీసుకెళ్ళమంటారా? ఆహా, పట్నం తీసుకెళ్ళవలసిన అవసరం రాదు. ఈ మందులు వాడండి, బాగుంటుంది. ఒకవేళ బాగోకపోతే స్వయంగా నేనే తయారు చేసిన మరో మందు వేస్తాను, భయం లేదు. మెలకు వస్తే తాగడానికి ఏదైనా ఇమ్మంటారండి? ఆహా, మెలకువ రాదు, రాకూడదు. ఒకవేళ పొరపాటున మెలకువ వస్తే ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి. ఈ మందులే వాడండి, ఇక చస్తే ఏ రోగం రాదు. వస్తాను. మీరు ఇక్కడే ఉండి పేషెంట్ని చూసుకోండి. అలాగే. నేను విరోచనాలు కనిపెట్టిన మందు బాగా పనిచేసింది. ఏమిటా ఇలా వచ్చారు? చాలా కట్టంలో ఉన్నాం బాబు, తమరే రచించాలా? అయ్యయ్యో, తప్పకుండాను. ఏం కావాలి? ఇవాళ నుంచి తమరే కొత్తగా మందులు ఇస్తున్నారని నాన్నగారు ఏదో ఊరెళ్ళిపోనారని చాలా ఆనందపడ్డాం బాబు. అదా, నాన్నగారు మందులు ఇచ్చినంత కాలం మా పరిస్థితి ఏం బాగుండలేదండి అయ్యా. తవర మీద ఆశ పెట్టుకున్నావయ్యా. చాలా కట్టపడిపోతున్నామయ్యా. మీ ఆశలు నేను పాడు చేయను, తప్పకుండా మీ బాధలు తీరుస్తాను. ఏమిటి చెప్పండి? తినటానికి లేదు, తాగడానికి లేదు బాబు. ఎవరికి మీలో? మా ఇద్దరికి బాబయ్య. ఇంట్లో ఆడదాని పరిస్థితి కూడా ఏం బాగాలేదండి. తాగుతారా ఏమిట్రా మీరు? ఇక్కడ తాగితే బాగోదేమోనండి, అక్కడికి వెళ్ళి తాగుతాం. చాలా వల్లరా, కడుపు అంతా చెడగొట్టుకున్నారు. బాగా విరోచనాలు అవుతాయి, మందు ఇస్తాను, వేసుకోండి. వద్దండి బాబు. డబ్బు అడుగుతానా? ఆ, పర్వాలేదు లేరా బాబు. బాబు పర్వాలేదు, తీసుకుంటారా. అది కాదు బాబు, తమరు సాయం చెయ్యాల. ఏమిట్రా? ఈ ఊళ్ళో అందరికి తమర కనిపెట్టిన మంది ఇయ్యాలండి అయ్యా. అలాగే ఇస్తా. మా నాన్నగారు వైద్యం మానేసినట్లే, వయసు అయిపోయింది కదా. నిన్నటి నుంచి నేనే డాక్టర్ని, ధైర్యంగా ఉండండి. తమరా మాత్రం ధైర్యం ఇస్తే చాలండి అయ్యా. బాబు, లోపల రోగం వచ్చిన మనిషి ఇంకెంతసేపట్లో లోపల వాళ్ళంటే ఏమనుకుంటారు? ఏమిటా తప్పుడు మాటలు? లోపల తమర మాటలను బట్టి నమ్మకంగా ఇయ్యాలైపోతాడని ఆనందంగా ఉన్నాం బాబు. బాబు, తమరు మామే దయ తెలిసి తమరు కనిపెట్టిన మంది ఇచ్చినట్టున్నారు. నా జీవితంలో వచ్చిన మొదటి కేసురా ఇది. మీరెలా తప్పుడు మాటలు మాట్లాడి నా కడుపు కొట్టకండి రా నాయన. బాబు, మా కడుపు కొట్టకండి, మీ కాళ్ళు అట్టుకుంటాం. దండం పెడతాను రా, ఓ 10 రూపాయలు ఇస్తాను, నన్ను వదిలేయండి రా. అయ్యగారిని చూస్తే 20 ఇచ్చేసుకో, పర్లేదు. ఇచ్చిందే 10 రా. మరేం పర్లేదు బాబు, ఇద్దరు ఉన్నాగా. చిల్లరన వంతురా. బాబు, సీకి రూపాయి ఇచ్చుకుంటున్నారండి. ఏం చేస్తాం, రేట్లు పెరిగాయి కదా. నీకు పుణ్యం ఉంటదిరా, ఎలాగైతే వైద్యం చేయలేనురా.
బాబు తమరు వైద్యం చేయడం మానొద్దు, మమ్మల్ని మర్చిపోవద్దు. బాబు మీ మీద ఆశలు పెట్టుకున్నాం బాబు. ఇద్దరం కలిసి రాదా? అదేం కుదరదు. రే ఏమిట్రా గొడవ? డాక్టర్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. బాబు ఆ? ఎలా ఉందండి? అలాగే ఉందిరా, పట్నం తీసుకెళ్లాలో ఏమిటో. అవే అక్కర్లేదు డాక్టర్ గారు చెప్పండి. ఎరా ఆరు చెప్తే నమ్మకమేనండి. ఏ నమ్మకం ఏమిటో. బాబు ఉండరా, కాస్త పని ఉంది. వెళ్ళిపోతురుగానండి. లోపల మంచం మీద ఉన్న మనిషి తమ తమ్ముడు గారు అవుతారు కదండి. అవును. చిన్నప్పుడు చూసాను ఎంత అయ్యారో ఏటో. ఏంటండి రోగం? ఒంటికి నీరు కానీ పట్టిందండి? అదేం కాదురా, విరోచనాలు. పాపం. పొడిగి ఎంత ఉంటారండి? ఎంత ఉంటాడు? అదిరా అంతే. బాబు పెదనాన్నగారితో చెప్పి ఓ 25 రూపాయలు పించారంటే దేనికి? పలుగు పూజ పార పూజ చేసి గోయిత పెడతామండి. రేయ్, బాబు చచ్చిపోయిన తర్వాత అవ్వాలంటే లేట్ అవుతుందండి. ఈడు పట్నం వెళ్ళిపోతానంటున్నాయండి. దున్నపోతు కొడకలారా, అవతల ఒంట్లో బాగా బాధపడుతుంటే వెధవ మాటలు మాట్లాడతారా? అది కాదు బాబు. ఛే, నోరు మూసుకుని వెళ్ళండి అవతలకి. కాదు బాబు. చే పొమ్మ అంటుంటే పదా వాళ్ళదని మన సిగ్నేదండి. వెధవ మొఖానికి సిగ్గుటి మళ్ళీ. ఓ నా కొడుకు, నా కొడుక, వెళ్ళిపోయావా కొడుకు, నా కొడుక, ఓ నా కొడుకు, నా కొడుక. మాది లోపల రెండండి బాబు. లోపట రెండండి రా. కుక్క నోర్మి ఎదవా. సచ్చినా కేడకెళ్తాడు, మన కాడికే వస్తాడు. అవసరం ఆడిది. వ్యాపార రాసింది తెలుసుకో ఎదవా. ఒరే సాంబయ్య, మా పెదనాన్న గారు అబ్బాయి పోయాడు, కాస్త ఏర్పాట్లు చూడండి. ఖాళీ లేదులే, రేపు చూద్దాం. అదేమిట్రా, అవతల మనిషి ప్రాణం పోయింది అంటే కాళ్ళు లేదు, రేపు చూద్దాం అంటావు? కాలేదు అలవా. ఇందాక కుర్రాడికి ఒంట్లో బాగోలేదంటే అక్కడెక్కడ తిరిగారు. అప్పుడు ఖాళీగానే ఉన్నామయ్యా, ఇప్పుడు పనిలో ఉన్నాం. చూద్దాంలే. ఖాళీగా ఉన్నా ఫోన్లే పాపం గొయ్యి తీసి పెడతా అంటే కసుకున్నాగా ఇలా. మరి మనిషి చావక ముందే నువ్వు గొయ్యి తీస్తానంటే ఎలా? అవతల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఇప్పుడు మాత్రం బాధపడటం లేదేటండి. మీ ఇష్టం వచ్చినప్పుడల్లా చచ్చిపోతే మా ఖాళీ ఉండదేటండి. లోపటేరా. చచ్చిన మనిషిని గురించి నువ్వు అలా మాట్లాడటం తప్పురా. కనీసం నీకు జాలి లేదురా? వెళ్ళండి. చచ్చిపోయిన వాళ్ళందరి కోసం మేము జాలి పడతా ఉంటే మా కోసం జాలి పడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఏమిట్రా నువ్వనేది? నేను ఇవాళ రావడానికి వీలు పడదు. ఉండు, ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తానుండు. చెప్పండి. లేకపోతే ఆ రుచి గొయ్యతవుతారేమో కనుక్కోండి. అదే కనుక్కుంటాను. అది ఎట్రా సావకుండానే వెళ్ళి గొయ్యి తీస్తానంటాం. బాబు ఎవరెప్పుడు సత్తారో మాకు తెలియదేటండి. ఆడు సత్తాడని మాకు అర్థమైపోయింది. బాబు గొయ్యి తీసి పెట్టమనమంటారా? ఆనక ఆలస్యం అవుద్ది అన్నా. ఎవరెప్పుడు సత్తారో చెప్పడానికి నువ్వెవరా దేవుడు పట్టరా? నువ్వెప్పుడు సత్తావో చెప్పమనమంటావా? ఇగో మరి నోరు మూసుకుని పని చూసుకోవయ్యా. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారు. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారంటే మాట్లాడేంటి? మాకు ఎవరైనా ఒకటే, కాళ్ళు లేదని చెప్పినాక ఎలా? ఒరే బాబు రండిరా, మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండిరా. ఆ సచ్చిన శవాన్ని ముందు పెట్టుకుని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. రండిరా. ఒరే సాంబయ్య పదరా. ఏటేదో 10 30 ఆలోచిస్తా. ఆలోచించడం కాదు, త్వరగా బయలుదేరరా. నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చేసి శవం కాడిగడి తీసురా. మందట్రారా. ఇలా పండుగ చేసుకోవాలా? ఆ పలుగు పారేటి ఏంటే పెంటయ్య కొడుకు సచ్చిండు. అయ్యో పాపం, చిన్న పిల్లోడు గందా. అయితే ఏటట్టు జాలి. ఊళ్ళో ఎవడొస్తావు ఒక మేం సత్తుంటే. బ్యాగ్ రారా. వస్తున్నా. ఏడా తొందర? పెద్ద కొయ్యి తవ్వాలి కదేటి. ఎందుకేటి కొలతలోనే చిన్న చాలే. సర్లే బాధ. నారాయణ 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 నారాయణ. పెదనాన్న గారు తీర్చమంటారా? ఆగండి. ఏమిట్రా? డబ్బిచ్చినాక దింపండి గోతిలో. ఇస్తారులేరా? ఇస్తారులేండి, కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల. పూజ ఏమిట్రా? గొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పలుగు పూజ చేస్తామండి. వాటి ఖర్చు 20 అవుద్దండి. ఇస్తారులేరా? కుదరదు. డబ్బిస్తే కానీ తెంచడానికి వీల్లేదంతే. ఇచ్చేరా, ఉత్త డబ్బు మనిషి. అది కట్టం సుఖం తెలియదు. అవునులేండి, మాకేట తెలుస్తుంది. మాకు దొరికేది సాగు గిరాకీలే. ఇగోరా.
తెచ్చండి. గట్టిగా పట్టుకోండి. బాబాయ్ తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. వాడి చేతికి ఉంగరం ఉందంట చూడండిరా. అదేం కుదరదు. ఈడకి సత్యనారాయణ కథలు వచ్చిన వస్తువులన్నీ మాయే. ఆపరా నరసింహ. అదేమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా. ఎల్లవయ్యా ఏటి నీతి నిజాయితీ. ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్ట సుఖం తెలియదన్నావు. ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువైపోలేదటి. తీరా నరసింహ. ఉండండి రా, వాళ్ళతో గొడవ ఎందుకు? ఒక 20 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఉంగరం వచ్చిందండి. ఉంగరమే కావాలా? కాస్త మంచి చెడు ఉండాలిరా. పోనీ ఒక 50 రూపాయలు తీసుకో. కుదరదు. అదేంట్రా సాంబయ్య, ఏమిటా పట్టుదల? ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి. ఎదురెత్తున్నావా? మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా. అందే లేత కడదా. గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి? పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి, మా కట్టం ఏముంది? మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా. ఇంటికి వచ్చిన కోడల్ని కట్టం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగలెట్టేస్తున్నారుగా. సిగ్గునాకపోతే సరే. చే, మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి. బతికుండగానే కాల్ చేయడానికి ఓ 50 ఇప్పించండి. మీ ఉంగరం ఇచ్చేస్తాం. కానీ డబ్బు అడగపోద్ది. డబ్బే అడిగిపోద్దా బాబు? పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి. కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి. మాకు ఆ పుణ్యం వద్దు కానీ డబ్బే ఇప్పించండి చాలు. బాబు, ఈ గోతులోని 3 రోజులు నక్కల ఎత్తుకెళ్లకుండా కాపలా ఉండాలండి. చెప్పండి, మీరుంటారా మమ్మల్ని ఉండమనమంటారా? నువ్వే ఉండాలిరా. 5 రోజు కాపే వద్ది. అదేంట్రా మీ ఇల్లు ఇక్కడేగా? అదేం కుదరదండి. ఈ గోతులో శవాలకు కాపలా కాయడమేనేటండి నా పని. నాకేం పెళ్ళం పెట్టలేరా? వాళ్ళతో 50 ఇచ్చేయి. రేపటి నుంచి ఏ రోజు ఆ రోజు ఇద్దాం. ఏయ్, ఇవాళ చేపల పులుసు సెట్టే. రేయ్ పాప, అమ్మకు 5 రూపాయలు ఇయ్యి. చిన్న పిల్లగాడు చచ్చిపోనాడని ఆలు బాధలో ఉంటే ఇచ్చింది పుచ్చుకోవాలి గాని ఎల్లరేంది? అన్యాయంగా డబ్బు దండుకోవడం ఏంది? ఎట్టే నీ ఎవ్వ కొత్తగా నీతులు వల్లిస్తుండవు. ఆహా, రే పిచ్చినాయలా, ఊళ్ళో అందరూ తరిమేస్తే ఈడ శ్మశానంలో చేరినావు. ఈడ నీతులు గీతులు వల్లించినావంటే నా యాల్ది బతికుండగానే నిన్ను నీ నీతుల్ని గోతులో వేసి పూడుస్తా. ఏ నరసింహ, రా సర్ర కొట్టుకెళ్దాం. మరి రాత్రి గోతికాడు నక్కలు రాకుండా కాపలా ఉండాలి కదా. ఛా, రాళ్ళెట్టాం కదా, అంతగా వస్తే కూర్చుని తింటాయి. అయినా మధ్యలో కొయ్యితే విసూసే ఎదవెవడరా బాబు? నాది లోపట అయిందండి. లోపట ఐదు డబ్బులు ఇవ్వరా? ఏ డబ్బులు బాబా, నాది ఐదండి లోపట. పోయింది. అరే ఓ 10 రూపాయలు ఉంటే ఇస్తా. ఒరే ఓ 10 ఉంటే ఇవ్వు. అదిగో ఏగవాలిందే. 10 రూపాయలు ఎవరా? 10 బాబు. వచ్చేదిరా బాబు. ఒరే ఒక 10 ఎవరా? 10 ఎవరా అంటే అరవై బాగమంటే అరిసిన ఎగిరిపోయింది.